సరైన సమయంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో వరి ధాన్యం పాడవుతుందనే రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు. ఇదే అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి? వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడానికి, ఆలస్యం కావడానికి కారణం ఏమనుకుంటున్నాం? దాదాపు 25 రోజుల వరకు అవుతుంది మేము వరి కోతలు స్టార్ట్ అయ్యి. వరి కొనుగోలు కేంద్రాలకు దాదాపుగా అల్వాలా గ్రామంలో అయితే 90% కోతలు పూర్తయి కళ్ళాలకు వడ్లు వచ్చినాయి. అన్ని మ్యాచర్ వచ్చి బొడ్డలు పోసి రెడీగా పెట్టినాం. ప్రభుత్వం వీలైనంత తొందరగా చేసి ఉంటే ఇప్పటికే సగం వడ్లు పోయి ఉండేవి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతాంగం మొత్తం చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు, రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వీలైనంత తొందరగా రైస్ మిల్లర్లతో కానీ లారీ ఓనర్లతో కానీ మాట్లాడి ఈ రోజు లేదా రేపటెల్లుండే కేంద్రాలను ప్రారంభించి వరి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో 70% ఇంచుమించు ఆ పైబడి రైతాంగం మీదే ఆధారపడి, వ్యవసాయం మీదే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. అటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. మనకు ఒక్క రైతు వల్ల రైతు ఒక్కడే బతికే పరిస్థితి లేదు. రైతును ఆధారం చేసుకుని చాలా మంది బతుకుతారు. కాబట్టి అందరి జీవితాలు బాగుండాలంటే ప్రభుత్వం తొందరగా వరి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతాంగం యొక్క బాధను, రైతాంగం యొక్క ఆవేదనను మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాను కూడా. రైతులం మేము మా ధాన్యాన్ని కొనని కానీ ఆశపడ్డాము, అంత బుడ్డ వేసుకున్నాం. మేము కొలతపోతే పాడవుతాం. ఇప్పటికే వర్షాలు మోడాలు కూడా అంటున్నాయి. ఇంకా పెద్ద మొత్తంలో మా ఊళ్ళో వచ్చినాయి, బుడ్డలు పడ్డాయి, పెద్ద మొత్తంలో వచ్చినాయి. యానన్నా కొంచెం ఉన్నాయి. మళ్ళీ మీరు సహకరిస్తేనే మా ఒడ్లు పోతాయి. మళ్ళీ రైతులు అంటే పోతుండే అయినట్లే పరిస్థితి రాకపో. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.